ఇంకా క్రిస్మస్ పండగకి ఇంకో వారం టైం ఉంది. ఇంటి ముందు కల్లేపు చల్లుకోవడం, శుభ్రం చేసుకోవడం ఇలాంటివన్నీ జరగాలి కదా. అందుకని చెప్పేసి మంది ఒక చిన్న మెల్లా కాదుగా, ఆ ఒక్క ఏరియా కాదు కదా, ఇంత పెద్ద ఏరియా ఉంది. ఈ ఏరియా అంతా పిచ్చి చెట్లతో, ఇలా పిచ్చి పూల చెట్లతో, గడ్డి, తొంగ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అంత కలుపు అంతా ఇంటి ముందు చూడడానికి చండాలంగా ఉంది. ఇంటి ముందు కల ఉండాలంటే అంతా శుభ్రం అవ్వాలి కదా, పిచ్చి చెట్లతో సహా శుభ్రం వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ మిషన్ అయితే బిగించుకున్నాను. మన మిషన్ ఉంది కదా, ఇప్పుడే నేను ఒక అరెకరం అంటే కోసి వస్తున్నాను. గెనాలు కోసి వచ్చిన తర్వాత ఇగో దీన్ని బోల్ట్ అవుట్ పోయింది. ఇప్పుడు దాకా అరగంట దాకా ఎత్తుకుంటా, ఎంత ఎత్తుకుని దొరకల. బాత్తో ఇంటికి వచ్చా, ఏం చేద్దామని చెప్పేసి. అయిపోయింది, పావుగంటలు అయిపోయింది. ఎతకడం అరగంట పట్టింది నాకు ఆ బోల్ట్ కోసం. అయినా చెక్కులే, చేసేది ఏముందిలే. కొమ్మాలు పడిపోతే ఈసారి కొత్తగా కొనుక్కొచ్చుకుంటాను. సరే తొందరగా అయితే అక్కడ నుంచి రోడ్డు కా నుంచి మొదలు పెట్టుకొని ఇదంతా శుభ్రంగా డీప్ క్లీనింగ్ మొత్తం చెక్కేద్దాం. ఓకేనా? ఈసారి ఇది రెండోసారి చేయడం. అంటే ఒక నెల క్రితం మొత్తం శుభ్రం కొట్టాను, ఒక 50 రోజుల క్రితం. మళ్ళీ వచ్చేసింది. దీన్ని ఈసారి ఇది కొట్టేసిన తర్వాత కలుపు మందు కొడతా. ఇంకొక 3 నెలలు 4 నెలల దాకా రాకుండా ఉంటుంది. ఇటుపక్క ఈ ఏరియా అంతా కొట్టేసి తర్వాత ఇంకా మన ఆకుకూర మొక్కలు ఉన్నాయిగా, ఇంకా ఎంత బాగానే ఉందిరే. అవి ఎంత మనం చేతితో తీసుకోవాలి, మిషన్తో కొడితే ఇది కూడా పాడైపోయింది. మా రాజే ఇదా రాజే, త్వరగా మిషన్ స్టార్ట్ చేస్తా కానీ ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసేద్దాం. నువ్వు సాయంత్రానికి ఒక 10 కేజీలు 20 కేజీలు తెచ్చుకో పేడ కల్లేపు చల్లుకోవడానికి. నీ టూత్ పేస్ట్లు ఉప్పు ఉందా? పల్లె నేను తెల్లగా ఉన్నాయి. ఎక్కేస్తున్నావు ఇప్పుడే. మొహాన నీళ్ళు కొట్టానండి, లేకపోతే మొత్తం నల్లకి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది మంచిలో. అందుకని చెప్పేసి నాకు ఈ మంచిలు ఇచ్చేదని చెప్పి మొహాన కొడితే చెల్లు మంది. అవునా నిజం కాదా? అందుకే అమ్మ ఇప్పుడు వెళ్ళి 5 లీటర్ క్యాన్ మంచిలు తీసుకొచ్చింది. వెరీ గుడ్. ఎప్పుడైనా మంచిలు చూసి ఇవ్వాలి, మంచిలు ఉన్నాయో లేదో చూసుకొని ఉండాలి. అద్దుగో ఈ నాటకాలు అనేది. ఏ నాటకం చేస్తాం? ఇద్దరం చేయాలి. ఏదో నాటకం చేస్తే ఏదైనా డ్రామా చేద్దాం రాజు. ఇంతకుముందు మన పల్లెటూరులో డ్రామాలు వేసేవారు తెలుసా? ఇదేమిటమ్మా మాయా మాయా అని. ఏమంటావు? పృథ్వీ ఏం తెలుసా నీకు? స్వప్న ఇంతకుముందు డ్రామాలు వేసేవాళ్ళు. సరే మొదలు పెడదాం. మరి మిషన్ కొత్తవా? అబ్బో, నీకు ఏ రోజు రాకుండా ఉంది పని? నీకు మీ ఆయన వచ్చినప్పుడే పని ఉండిద్ది. ఇప్పుడు దాకా అక్కడ వీధుల్లో తగాదులు అవుతుంటే ఎండడానికి వెళ్ళింది. ఇని చూసి వస్తున్నావు, ఈయన వస్తున్నావు, నేర్చుకుని వస్తున్నావా? మరి ఎవరి మీద? నా మీద? సరే సరేలే, పెట్టుకుంటావా? జాగ్రత్త అన్నయ్యి, ప్రస్తుతం అన్నయ్యి కాదు ఇదే. గుడ్డమ్మ ఎలాగో వచ్చాం. రాళ్ళు కలర్లో రాళ్ళు పడతాయని తీసుకొచ్చుకున్నా. ఇదొక స్టిల్లా టీ చూసారు కానీ టీ తొందరగా పొద్దుకోతుంది. పడుకో. సొక్కడాలు ఇచ్చుకున్నట్టుంది. అదే నేను అంటున్నా. దూరంగా ఉండు, రాళ్ళు కూడా వస్తాయి. సరేనా? ఉండవుగా నా దగ్గర. పై తీసానా?
ఛార్జింగ్ లేదు. ఏయ్ బావా ఛార్జింగ్ లేదు. సరేనండి, బావ అయితే మొత్తం కోసేసాడు. అయిపోయింది బావా. అయిపోయిందా? సరే సరే మరి ఇదంతా అయిపోయింది కదా, మెల్ల శుభ్రం చేయడం. రేపు కల్లాపు చల్లేస్తా. అదంతా ఊడ్ చేసి కాగితాలు మొత్తం ఏరి కల్లాపు చల్లితే నీట్గా ఉండుద్ది. సరేనా? మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా కాగితాలు మొత్తం ఏరేసి కల్లాపు చల్లేస్తే పని అయిపోయింది. మొత్తం శుభ్రం కోసిన తర్వాత రాజకుమార్ వచ్చేసి ఇవ్వండి శుభ్రంగా మెల్ల అంతా ఊడుస్తుంది. ఇంక రేపు ఉదయాన్నే చీకటితో వేసి కల్లాపు జల్లిద్ది. ఇంకా అంతేనా రాజే? ఇంటి పనులు అయిపోయినాయా? బయట మొత్తం కసు ఊడి చేసావా? ఏం నునుగుతా ఉన్నావు? ఏం సాసుబాబు తిండి అంటున్నా? మరి లే తీసుకుని తినమాను. ఏం కూర? ఆమ్లెట్ పులుసా? శ్వాస తింటుందా? సరే, పొద్దున్నే లేచి ఇంటి ముందు మెల్లాలో కల్లాపు వెళ్తే ఇంకా చూడడానికి పచ్చగా, చూడడానికి మెల్ల అంతా చక్కగా, చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకేనా? సరే మరి పిల్లలు పెందలాడ పెట్టు. చీకటితో లేచి ఇంట్లో పనులు చేసేసుకుందాం. తీసురా. ఏంది తింటాను కూడా అన్నా? తినబా నాన్న తిని పెందలాడ కొనుక్కుందని. పొద్దున్న లేసి స్టారు, సెమీ క్రిస్మస్ చేయడానికి కేకు అన్నీ తెచ్చుకుందాం మనం సాయంత్రం వెళ్ళి. చెప్పు. వచ్చిందిలేరా మీ అమ్మ?